వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల బైరామల్ వీధి రహదారి 60 అడుగుల రోడ్డు విస్తరణ చేద్దాం. వ్యాపారస్తులు సహకరించాలి. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న కమిషనర్. వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ. నంద్యాలలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం ఘటనతో వివాదం. మేమే అభివృద్ధి చేశాం అంటూ రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టెంకాయపై 620 సూక్ష్మ చిత్రాలు. పర్యావరణ పరిరక్షణకు కళారత్న కోటేష్ వినూత్న సందేశం. నంద్యాలలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట. పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు నిఘా. కెమెరాల కంట్రోల్ రూమ్లో ప్రతిక్షణం అన్వేషణ. సిఐ కృష్ణయ్య వెల్లడి. కూటమి ప్రభుత్వ నయవంచనకు 2 ఏళ్లు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. టీడీపీ ఆఫీసుకు రాత్రికి రాత్రే స్థల సేకరణ. నిరుపేదల దరఖాస్తులు మాత్రం గుట్ట దాఖలా. ఆలగడ్డలో ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన డిఎస్పీ. విద్యతో పాటు క్రీడా విద్యార్థులు జీవితంలో ఎంతో అవసరం. డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఆవు ప్రాణాపాయం. సోదరుల చొరవతో గోమాతకు ప్రాణరక్షణ. మానవత్వానికి నిరసనం. ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలను నివారిద్దాం. నంద్యాల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసిన వైసీపీ నాయకులు. వెన్నుపోటుకు 2 ఏళ్లు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని బైరామల్ వీధి రహదారి విస్తరణలో భాగంగా 40వ వార్డు సచివాలయం వద్ద భవన యజమానులు, వ్యాపారులతో పురపాలక కమిషనర్ బండి శేషన్న అవగాహన సదస్సును నిర్వహించారు. 60 అడుగుల రోడ్డును విస్తరించాలని ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లుగా వ్యాపారులకు తెలిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. రోడ్డు విస్తరణ చేయకూడదని, పాత పట్టణంగా పరిగణించాలని వ్యాపారులు, యజమానులు డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీ శనివారం నుంచి మొదట ఆక్రమణలు తొలగిస్తామని, పురపాలక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని, స్వచ్ఛం దంగా ఆక్రమణలు తొలగించాలని సూచించారు. ఇక ఈ సదస్సులో తహసీల్దార్ శ్రీనివాసులు, డిఈఈలు నాగభూషణ్ రెడ్డి, రసూల్, ఏఎస్ఐ కృష్ణారెడ్డి, అధికారులు శబరీష్, కేశవరెడ్డి, లక్ష్మీనారాయణ శర్మ, మురళీధర్, శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇక్కడ ఇమ్మీడియట్గా 2 విషయాలు చెప్పడం అయింది. ఇమ్మీడియట్ రిలీఫ్గా స్ట్రీట్ సర్వే ప్రకారంగా ఎంత రోడ్ అయితే ఉందో ఆ రోడ్ను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చెప్పాము. ఇమ్మీడియట్గా రేపటి నుంచే మీరు తీసుకొని మీ హద్దు ఎక్కడ ఉందో హద్దు బొమ్మలే ఉండండి. లేదంటే ఇంకా మేము శనివారం వస్తాం. శనివారం వచ్చి ఆ యొక్క ఎంక్రోచ్మెంట్ ఇవి క్లియర్లీ మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాల వల్ల ఎంక్రోచ్ చేసి, అదే కాకుండా డ్రైన్ కూడా ఆక్యుపై చేసి డ్రైన్ కూడా దాటి రోడ్లోకి వచ్చినారు. సో అలాంటివన్నీ కూడా రెగ్యులేట్ చేయబోతున్నాం. అవి వారికి చెప్పాం, మీరే తీసుకోండి, మేమేమి అనము అని అంటే ఇంకా కొందరు సుముఖత వెలిపుచ్చారు, కొంతమంది ఇంకా వెలిపుచ్చలేదు. సో ఆ విషయంలో క్లారిటీ వాళ్ళు ఆ ప్రకారంగా తీసేసుకుంటే గుడ్, లేదంటే ఇంకా మేము శనివారం వచ్చి వాటిని చేయబోతున్నాం. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును ఆ ప్రకారంగా మేము తదుపరి చర్యలకు కూడా అవసరమైన ప్లాన్స్ కానీ ఇతరత్ర ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆ విషయం కూడా అన్నీ ప్రిపేర్ అయినాక మరొకసారి వాళ్ళ ముందు పెడతాం. అలాగే అధికారుల ముందు పెడతాం, ప్రజాప్రతినిధుల ముందు పెట్టి అందరికీ చెప్పి చేయబోతున్నాం. ప్రధానంగా వాళ్ళు వ్యాపారంలో 240
వ్యాపారుల ఓనర్లు వాళ్ళు 40 అడుగులకి మాకు ఏం ఉండవని ఉండవు, 40 అడుగులకి ఒక 10 అడుగులు అసలు బయటికే ఉందని పొందరంటారు. ఫర్దర్గా అంటే పోయిన తర్వాత 40 అడుగులు డిసైడ్ చేస్తారు. వైరింగ్ జరగాల్సిందే, దాంట్లో మాత్రం అయితే మళ్ళీ ఎలాంటిది కాంప్రమైజ్ ఏం లేదు. సో మాస్టర్ ప్లాన్ ప్రకారమా ఇంకా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని 60 ఏళ్ళు అనేది మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే కనుక దానికి ప్రిపేర్ అవుతాం. బట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరొకసారి వారి ముందుకు వస్తాం, అందరూ కూడా పిలిచి అందరికీ అనుకూలంగా చేసి పెడతాం. నంద్యాల పట్టణంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం ఘటనతో ప్రారంభమైన ఈ వివాదం మేమే అభివృద్ధి చేశాం అంటూ రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో మరింత వేడెక్కింది. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని పట్టపగలే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలే విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించగా టీడీపీ నాయకులు దీనికి భిన్నంగా స్పందిస్తూ వైసీపీ వర్గాలే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు సంయమనం పాటించి శాంతి భద్రతను కాపాడేందుకు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ సండే ఎమ్మెల్యే గారు ఫారూక్ గారిని విమర్శించే స్థాయికి పోయినాడు. ఏం చేసినాడు ఈ 2 ఏళ్లలో అని ఆయన అడిగినాడు. నువ్వేం చేసినావు 5 ఏళ్లలో? మున్సిపాలిటీ ఎదురుగా ఒక స్తూపం కట్టినాడు ఆయన, శిల్ప అని. గత 5 సంవత్సరాల చేసింది ఏంది? పద్మావతి నగర్లో సగం రోడ్డు వేసినాడు. మంత్రి గారు ఏం వేసినారు? 3 నెలల్లో మిగతా సగం రోడ్డు వేసినాడు. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన? ఉర్దూ కాలేజు నేను ఓపెన్ చేసినా, ఏం చేసినావు అని అడుగుతున్నాడు. 2018లో శాంక్షన్ చేసిందే మంత్రి గారు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసినావు కాలేజ్ ఓపెన్ చేయకుండా? ఇంకోటి ఏమన్నాడు ఆయన? బ్రిడ్జి 2018లో చంద్రబాబు నాయుడు గారు నందమూరి నగర్ పోయే దావలో ఇబ్బందికరంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు. నువ్వు 5 ఏళ్ళలో ఎందుకు పూర్తి చేయలే బ్రిడ్జు? చాలా కదా, నువ్వేం చేసినావు? ఆయనకేం తెలుసు? ఆయన అభివృద్ధి అంటే ఏంది? సండే వచ్చి మండే పోవడం ఆయన అభివృద్ధి. సండే వచ్చి మండే వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి. అది చిన్న కల్వర్ట్ వేస్తే కల్వర్ట్ స్తూపం వేస్తాడు శిల్ప అని, అదే ఆయన అభివృద్ధి. అవన్నీ పుటప్పులు షోలు ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం ఫారూక్ సార్కి లేదు. ఆయన సింగిల్ బండిలో పోతాడు, సింగిల్ గన్మ్యాన్ ఉంటాడు, సింగిల్ పోతాడు. ఆయన నీ లెక్క షో పుటప్పులు మాకు అవసరం లేదు. అది ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మీరు చాలా రోజుల తర్వాత నంద్యాలకు వచ్చినట్టు ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒకటి ఇష్యూ జరగాలి మీరు నంద్యాలకు రావాలంటే. ఆ ఇష్యూ కూడా 2 రోజుల ముందు జరిగింది నంద్యాలలో. వాళ్ళ పార్టీ నాయకుడు తల తీసేశారు. దానికోసం వచ్చినట్టు ఉన్నారు మన రవి గారు. వచ్చి పని భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మహిళలు బస్సుల్లో తిరిగేది ఎమ్మెల్యే గారికి తెలియడం లేదు. ఉచిత బస్సు సంవత్సరానికి 3 సిలిండర్లు కూటమి ప్రభుత్వం ఇచ్చేది వీళ్ళకి తెలియడం లేదు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే కూటమి ప్రభుత్వం అంతమంది పిల్లలకు 15,000 ఇస్తుంది. మన ఎమ్మెల్యే గారికి కూడా విషయం తెలియనట్లు లేదు. ఈ విషయాలన్నీ తెలియాలంటే రెగ్యులర్గా నంద్యాలకు వస్తుండాలి. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, న్యూస్లు పత్రికలు చదివితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత విషయానికి వస్తే మన నంద్యాల ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఈ 2 ఏళ్లలో ఏం చేసినారు? నంద్యాల ఎమ్మెల్యే, మినిస్టర్, మంత్రి గారు ఫారూక్ గారు గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. 24 అవర్స్ చదివినా కూడా తక్కువనే. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాలకు చేసిన ఏకైక వ్యక్తి ఎన్ఎండి ఫారూక్ గారు. వారికి మీరు ఈ 2 ఏళ్లలో ఏం చేశారని అడుగుతున్నారు. అంటే లోక జ్ఞానం ఉన్న చిన్నపిల్లలు కూడా అవుతారు. ఎందుకంటే ఎక్కడ బజార్లో పోయినా రోడ్డు అభివృద్ధి చెందుతుంటే ఏది డాడీ ఇక్కడ రోడ్డు వేస్తున్నారు ఇన్నాళ్ళు లేకుండా అడుగుతున్నారు. అంటే ఏమనని డెవలప్ అవుతున్నట్టే కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ఎండి అంటే డెవలప్మెంట్ ఎన్ఎండి.
అంతే, దీనికి తిరుగు లేదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా కానీ నమ్మే ప్రజలు ఎవరు లేరు. మీరు నమ్మిన వాళ్ళను మీ చుట్టూ తిప్పుకొని గొంతుకొచ్చే రకాలు మీరు. ఇక్కడ శత్రువైన మిత్రులను భావించి ఏదైనా విమర్శిస్తే కూడా మా మినిస్టర్ గారు ఫోన్ లేదా వాళ్ళ పాప వాళ్ళు పోతాడు ఎందుకనే రకం ఈయన. ఎక్కడండి మీరు ఎవరిని తారతమ్యం చేసి మాట్లాడుతున్నారు? మీరు మీ ఉనికి చాటుకోవాలంటే, ఇంకా అభివృద్ధి కావాలని కోరుకోవాలనుకుంటే మినిస్టర్ గారు ఈ పనులు చేయండి, నంద్యాల అభివృద్ధి చెందుతుందని కోరుకోండి. చేసిన అభివృద్ధి మర్చిపోయి ఏం అభివృద్ధి చేయలేనిది చాలా వింతగా ఉంది. ఇట్లాంటి విమర్శలు మానుకోండి. ఎందుకంటే కోసం అనునిత్యం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు. అలాంటి వారి మీద కొంతమంది పని పాట లేక ఏదో ఆదివారం రోజు ఏదో పండుగలకు, పబ్బాలకు, ఫంక్షన్లకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా వాళ్ళ ఎన్ఎండి కుటుంబం మీద బురద చల్లడం చాలా బాధాకరం. అభివృద్ధి చేయాలంటే 10 సంవత్సరాలు నంద్యాలలో మీరు రాజకీయాలు చేసినారు. అభివృద్ధి అనేది గతంలో ఎన్ఎండి ఫరూక్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏదైనా అంటే మన బేవకూఫ్ గారు అన్నాడు ఎవరి ఎన్ఎండి ఫరూక్ గారు ఏం డెవలప్ చేసినారు అని. ఈరోజు శ్రీనివాస్ సెంటర్ కానీ ఆత్మకూరు పద్మావతి నగర్ ఏరియాలలో వాళ్ళు సొంత స్థలాలు ఇస్తేనే అక్కడ డెవలప్మెంట్ అయింది. ఆ డెవలప్మెంట్ ఇచ్చిన మేము ఊరికి ఇచ్చారని చెప్పి ఒక బేవకూఫ్ అన్నాడు. మీ ఇంటి స్థలం 2 అడుగులు ఎవరికన్నా 2 అడుగులు ఇస్తే తెలుసా నాకు ఆ విషయం. శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేశారు, శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనేది మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు నువ్వు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా ఖర్చు పెడతారు, పార్టీలో బాగా పనిచేస్తారు, ఇక్కడ ప్రజలకు చాలా చేతునిస్తున్నారని చెప్పి కూడా తెలుసు. కానీ ఈరోజు ఎవరి పార్టీ ఎవరి అభిమానం వాళ్ళు పెట్టుకోవాలి. కానీ మా శిల్పాల గురించి మాట్లాడితే మేమెందుకు కోరుకుంటాం? మీరు మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి, మా పార్టీ గురించి మేము మాట్లాడుకుంటాం. అంతేగాని లేనిపోయిన ఏదంటే శిల్పాల ఫ్యామిలీ అటువంటిది ఇటువంటిది అనేది మాట్లాడితే మాత్రం మేము ఓర్చుకునే ప్రసక్తే లేదు. అలాగే శిల్పా వాళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి అడుగుతున్నారు. అంటే ఓన్లీ వాటర్ ప్లాంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇస్తానే వాటర్ ప్లాంట్ షెడ్లు ఎవరు వేస్తారు, అక్కడ ఎంప్లాయీస్ని ఎవరు రిక్రూట్ చేస్తారు, అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరికి వస్తాయా? అదేవిధంగా ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా పెట్టమనండి. ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు కదా, వాళ్ళు కూడా పెట్టమనండి. వాళ్ళు కూడా పెట్టి వాటర్ పెడితే ప్రజలు కూడా అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి అని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎంత అవసరం ఉందో అంత మట్టుకే మన ఎమ్మెల్యే గారు శిల్పారవి గారు రోడ్ వేయడం జరిగింది. మిగతాది అనవసరం అని చెప్పేసి వదిలేయడం జరిగింది. వదిలేసి మిగతా వివిధ వార్డులలో, స్లమ్ ఏరియాలో కానీ, చిన్న చిన్న సందుల్లో కానీ, పార్కులు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు కొనసాగించి టోటల్గా 111,18,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని నేను ఖలీల్ గారికి చిన్న మనవి చేస్తున్నాను. అదేవిధంగా పద్మావతి నగర్ రోడ్ గురించి ఈరోజు చెప్తున్నారు. వాళ్ళు రోడ్ వేసినందుకు ఈరోజు మన కార్లు తిరుగుతున్నాయంట. అంటే ఎప్పుడు కార్లు తిరగాలి అన్నమాట, ఈరోజే కార్లు తిరుగుతున్నాయి. వీళ్ళు రోడ్ వేసినారు. అసలు మీరు చరిత్ర కనుక్కోండి ఖలీల్ గారు. ఆ రోడ్డు వేసింది ఎవరు, ఆ రోడ్డు సృష్టికర్త ఎవరో ఒకసారి మీరు కనుక్కోండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్న కళాఖండంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒక సాధారణ టెంకాయపై 620 సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్లు, వాటర్ కలర్స్తో కేవలం 6 గంటల్లో రూపొందించి పర్యావరణంపై గొప్ప సందేశాన్ని అందించారు. ఈ కళాఖండంలో పర్యావరణ సమతుల్యత ఉన్నప్పుడు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, అలాగే పర్యావరణం నాశనం జరిగితే క్షామం, కరువు ఎంత భయంకరంగా మారుతుందో స్పష్టంగా ప్రతిబింబించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, పర్యావరణం మన జీవనానికి ఆధారమని, గాలి, నీరు, భూమి, చెట్లు, జీవరాశులు అన్నీ కలిసి జీవ వ్యవస్థను నిర్మిస్తాయని తెలిపారు. అయితే మనుషుల స్వార్థ ప్రయోజనాల కోసం చెట్ల నరికివేత, అధిక ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం వేశాను. టెంకాయ మీద, అంటే టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలు వేశాను. అంటే ఇది మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్ పెయింటింగ్తో వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో ప్రకృతి అంటే పర్యావరణం బాగుంటే ఎలా ఉంటుంది అని చూపించాను. అదే పర్యావరణం క్షామం అంటే కరువు ఉంటే ఎలా ఉంటుంది చిత్రంలో చూపించాను. పర్యావరణంలో
చెట్లు, భూమి, ఆకాశం అన్నీ ఉన్నట్లు, అలాగే పశువులు, జంతువులు, పక్షులు, నదీ జలాలలో జీవరాశులు అంటే స్వేచ్ఛగా ఉన్నట్లు, అంటే ప్రకృతి సోయగాన్ని చూసి గుణదేవత సంతోషంగా ఉన్నట్లు చేశారు. అంటే పర్యావరణము అంటే బాగుంటే అందరూ బాగుంటారు, అన్ని జీవరాశులు బాగుంటాయి అనే విధంగా. అదేవిధంగా మరో భాగంలో క్షామం అంటే కరువు, అంటే పర్యావరణం లోపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, కరువు ఎట్టుంటుంది, ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల మృతదేహాలు, పశువులు, పక్షులు, జంతువులు, ఇలా అన్ని మృతదేహాలు చూపించారు. అలాగే వన్యప్రాణులకు నీరు లేక, నీడ లేక, ఆహారం లేక అలమటించిపోయి వనదేవతను మొరబెట్టుకున్నట్లు వేశారు. వీటన్ని చూసి వనదేవత ఇకనైనా మారండి మనుషులారా, పర్యావరణాన్ని కాపాడండి అని చేతులు జోడిస్తూ వేడుకున్నట్లు వేశాను. పర్యావరణం అంటే ఏంది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణమే, గాలి, నీరు, భూమి, చెట్లు, మనుషులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కలిస్తేనే పర్యావరణం. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం సరిగ్గా చూసుకుంటే బాగుంటుంది. పచ్చగా ఉంటే అంటే పచ్చగా ఉండాలంటే చెట్లు పెంచాలి. కానీ మనిషి ఈరోజు తన స్వార్థ ప్రయోజనం కోసము నాశనం చేస్తున్నాడు పర్యావరణాన్ని. వ్యర్థ ప్లాస్టిక్ వాడి వాతావరణానికి భంగం కలిగిస్తున్నాడు. రోజుకు ప్రతి సంవత్సరము 11,000 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి నుండి, నీటి నుండి వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. పర్యావరణం సరిగ్గా లేకనే ఈరోజు 45 డిగ్రీలు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే మన చేతులను మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడైనా మేల్కొని అంటే ప్రతి జీవరాశి పర్యావరణంలో ఆధారపడి ఉంది. మన జీవనాధారం కూడా పర్యావరణమే. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి, నీటిని వృధా చేయకండి, ప్రతి ఒక్కరు చెట్లను పెంచి పర్యావరణం కాపాడుకోవాలని ఈ చిత్రాన్ని వేశాను. గతంలో ఎన్నోసార్లు పర్యావరణం నుంచి వేశాను. ఈసారి వినూత్నంగా టెంకాయ మీద 600 సూక్ష్మ చిత్రాలు వేసింది కాక మంచి సందేశాన్ని ఇచ్చాను. నంద్యాల పట్టణంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. పట్టణంలోని ఏదైనా వస్తువులు చోరీకి గురైనా, ఇళ్లలో, దుకాణాల్లో దొంగలు చొరబడి నగదు సొత్తు ఎత్తుకెళ్లినా, ఆటోలో ఏదైనా వస్తువు మరచిపోయినా పసిగట్టేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పైన గదిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పట్టణం, జాతీయ రహదారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాల దృశ్యాలు ఈ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షిస్తుంటారు. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుల్ సిబ్బందిని నియమించారు. సీసీ కెమెరాల కేసుల పరిష్కారంలో ఉపయోగపడతాయన్నారు. కేసులను త్వరగా ఛేదించేందుకు దోహదపడతాయి. 2 నెలల్లోని నిఘా నేత్రాల వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఇటీవల చోరీ ఘటనలో నిఘా కెమెరాలతో కేసును త్వరగా పరిష్కరించాం. అంటే కాదు కాదు సెటిల్మెంట్ Gosbar BS, Gariola BS from Command Control. నేను సీన్ మాట్లాడుతున్నా భాష ఆయన నిన్ను అత్యంత రమ్మంటున్నాడు, ఒక్కడి వల్ల కావడం లేదు. ఆయన నిన్ను రమ్మంటున్నాడు. ఓకేనండి, గోస్పాడ్ ఓకే. గరియోల బిఎస్ ఫ్రమ్ కమాండ్ కంట్రోల్. అంటే ఒకసారి తయారు చేసి బోర్డు తయారు చేద్దాం, ట్రాఫిక్ కాబట్టి అని చెప్తే ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలిచ్చి
అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న నిరుపేదల ఇళ్ల స్థలాలు ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై వామపక్షాలు ప్రజా సంఘాలు సమరశంఖం పూరించాయి. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సిపిఐ జిల్లా కార్యాలయంలో పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన అఖిలపక్ష వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ఎన్నికల హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ నిరుపేదలకు ఒక్క గజం స్థలం కూడా ఇవ్వని ప్రభుత్వం అధికార పార్టీ జిల్లా కార్యాలయానికి మాత్రం రాత్రికి రాత్రి స్థల సేకరణ పూర్తి చేసి జీవోలు జారీ చేసుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం కదలికి వచ్చిందని చెప్పి అనుకున్నాం. అయితే 2 ఏళ్ళు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు పేదల గురించి రైతుల గురించి బాగా మాట్లాడతారు. ఆయన ఎన్నికల తర్వాత ఆయన ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఎట్లా సేవ చేయాలనేటువంటి తపనలు కూడా ఎలా ఉంటారు. దాని నుండి మనం కౌంటీకి వెళ్ళిపోతాం. ప్రయత్నం చేశారు. దాని మీద పెద్ద తర్వాత ఇంకా ఈ రకంగా అనేక చోట్ల కూడా విశాఖపట్నం అయితే 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు పేదలకు ఇచ్చేదానికి ఇంటి నిర్మాణం కోసం అవసరమైనటువంటి నిధులు కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఘోరంగా వైఫల్యం చెందింది. ఎక్కడ కూడా ఒకసారి మంత్రివర్గంలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత ఒకసారి మంత్రివర్గ సమావేశంలో కూడా దానికి సంబంధించి అధికారికంగా చర్చించి జీవోను కూడా విడుదల చేశారు తప్ప క్షేత్రస్థాయిలో పేద ప్రజల యొక్క లబ్ధికి అనుగుణంగా వారికి మేలు చేసేటువంటి దానికి ఎక్కడ కూడా ఏ పట్టణంలో కూడా భూమిని సేకరించిన దాఖలాలు లేవు. అయితే మరొక వైపు చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకి విలువైనటువంటి భూముల్ని పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని అక్కడ దారాదత్తం చేయడానికి అదేవిధంగా కంపెనీలకి అప్పజెప్పడానికి మరి రాజధాని పేరుతో అవసరం లేకపోయినా మరొక 50,000 ఎకరాలు సేకరించడానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదేమంటే గత ప్రభుత్వం కన్నా మెరుగైనటువంటి పేదలను మెరుగైన పద్ధతుల్లో పేదలను ఆదుకుంటానని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో ఈ సందర్భంగా మరి ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుపేదలకు పట్టణంలో 2 సెంట్లు మన గ్రామాల్లో 3 సెంట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవ్వడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి దాదాపుగా 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరము 4 లక్షల నుంచి 5 లక్షలు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణం కోసం సహకరించి 5 సంవత్సరాల్లో 20 నుంచి 25 లక్షల నిరుపేదలకు మన పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు చూస్తే 2 సంవత్సరాలు వాళ్ళు కేవలం బలా కార్పొరేట్ సంస్థలకు వేల లక్షల కోట్లు విలువ చేసే భూములు ఇవ్వడంతో పాటు వాళ్ళకే మళ్ళీ మన ఇన్సెంటివ్స్తో పాటు సబ్సిడీలు కూడా భారీ ఎత్తున ఆ కంపెనీలకే ఇస్తున్నారు. తర్వాత వీరి ప్రియారిటీ రాజధాని అమరావతిగా కనబడుతుంది. 20,000 పథకము మరి సూపర్ 6 6 పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నెరవేర్చినారు. మరి అదే కోవలో మరి ఇళ్ల స్థలాలు కూడా పట్టణాలలో 2 సెంట్లు మరి గ్రామాలలో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చినారు. దానికోసమే సర్వే చేస్తున్నారు. ఇంకా కొద్ది కాలం పడుతుంది. ఖచ్చితంగా పేద ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ గారు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజలకు స్థలాలు పొలాలు సేకరించి ఖచ్చితంగా మరి రేపు జరగబోయే ఎలక్షన్ల కల్లా మరి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తాది. మేము కూడా ఇవ్వాలనే కార్యకర్తగా డిమాండ్ చేస్తున్నాను. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో ఎంతో అవసరమని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం
క్రీడా మైదానంలో నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ క్రీడాకారులు ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారుల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరావు రిబ్బన్ కేక్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడల ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ అకాడమీ కమిటీ సభ్యులు న్యాయవాది వినోద్ కుమార్, కోచ్లు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆలగడ్డ పట్టణంలో ఆర్ఆర్ అకాడమీ వాళ్ళు ఈ ఫుట్బాల్ RR7 లీగ్ కార్యక్రమానికి ప్రారంభానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు, యువత ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో పైకి వస్తారని నా నమ్మకం. యువత కూడా వాళ్ళకు నచ్చిన స్పోర్ట్స్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండి మానసికంగా కూడా ఆనందంగా ఉంటే ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు రాణిస్తారని నా నమ్మకం. ఫిట్నెస్ లేకపోతే కొన్ని ఫీల్డ్స్కి అనర్హులుగా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఏదో ఒక ఫీల్డ్లో స్పోర్ట్స్లో పెట్టుకొని ఫిజికల్గా ఫిట్గా ఉండి ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క సమాజాన్ని ఆరోగ్య సొసైటీగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి మనం ఏదైతే అనారోగ్యంగా ఉంటే ఆ అనారోగ్యానికి గురైనప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈరోజు పిల్లలు ఈ క్రికెట్ ఆడుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్ వెకేషన్లో కానీ ఖాళీగా ఉన్నప్పుడు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవసరం. కాబట్టి ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా విద్యార్థులను కోరుతున్నాను.
నంద్యాల పట్టణంలో మానవత్వాన్ని చాటే ఘటన చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు తిని తీవ్ర కడుపు నొప్పితో అల్లాడుతూ ఒక ఆవు కుప్పకూలిపోవడంతో అక్కడున్న యువకులు, స్థానికులు వెంటనే స్పందించి ప్రాణరక్షణ చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే కాలనీలో సంచరిస్తూ ఆవు ఆహారం కోసం ప్లాస్టిక్ కవర్లలో ఉన్న పదార్థాలను తినడానికి ప్రయత్నించింది. అయితే ఆ కవర్లతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా మింగడంతో తీవ్ర అస్వస్థతకు గురై కడుపు నొప్పితో నిండి పడిపోయింది. ముస్లిం సోదరుల యోచిత స్పందనతో ఆవు ప్రాణాలు కాపాడడంతో కాలనీ వాసులు వారిని అభినందించారు. ఈ ఘటన మతభేదాలు లేకుండా మానవత్వమే ప్రధానమని మరోమారు స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజలు చైతన్యంతో ముందుకు వచ్చి ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి మూగజీవుల ప్రాణాలను కాపాడేందుకు చేయి కలపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మనం వేసే విధానంలో అక్కడక్కడ గ్యాప్ వస్తుంది. ఇంకా మనకు ప్లేస్ ఆప్షన్ లేదు కదా. కొంచెం మనం సేఫ్ అవుతాం. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ డాక్టర్ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సూపర్ 6 సహా ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన భరోసా కనిపించడం లేదని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను వెంటనే, మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, పేదలకు వెంటనే, పేదలకు ఇస్తాన 2 సెంట్ల భూములను వెంటనే అమలు చేయాలి. పేదలకు ఇస్తాన 2 సెంట్ల భూములను వెంటనే అమలు చేయాలి. పేదలకు ఇస్తాన 2 సెంట్ల భూములను వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలి. ఆరోగ్యశ్రీని వెంటనే అమలు చేయాలి. ఆరోగ్యశ్రీని వెంటనే అమలు చేయాలి. ఆరోగ్యశ్రీని వెంటనే అమలు చేయాలి. షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి. రైతులకు అర్హులైన వారికి వెంటనే పింఛన్ ఇప్పించాలి. అర్హులైన వారికి వెంటనే, అర్హులైన వారికి వెంటనే, అర్హులైన వారికి వెంటనే, అర్హులైన వారికి వెంటనే, అర్హులైన వారికి వెంటనే బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
నంద్యాల బైరామల్ వీధి రహదారి 60 అడుగుల రోడ్డు విస్తరణ చేద్దాం, వ్యాపారస్తులు సహకరించాలి, ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న కమిషనర్, వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ. నంద్యాలలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం, వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం ఘటనతో వివాదం, మేమే అభివృద్ధి చేశాం అంటూ రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టెంకాయపై 620 సూక్ష్మ చిత్రాలు, పర్యావరణ పరిరక్షణకు కళారత్న కోటేష్ వినూత్న సందేశం. నంద్యాలలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట, పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు నిఘా, కెమెరాల కంట్రోల్ రూమ్లో ప్రతిక్షణం అన్వేషణ, సిఐ కృష్ణయ్య వెల్లడి. కూటమి ప్రభుత్వ నయవంచనకు 2 ఏళ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే, టీడీపీ ఆఫీసుకు రాత్రికి రాత్రే స్థల సేకరణ, నిరుపేదల దరఖాస్తులు మాత్రం గుట్ట దాఖలా. ఆలగడ్డలో ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన డిఎస్పీ విద్యతో పాటు క్రీడా విద్యార్థులు జీవితంలో ఎంతో అవసరం, డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఆవు ప్రాణాపాయం, సోదరుల చొరవతో గోమాతకు ప్రాణరక్షణ, మానవత్వానికి నిరసనం, ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలను నివారిద్దాం. నంద్యాల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసిన వైసీపీ నాయకులు, వెన్నుపోటుకు 2 ఏళ్లు, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.